క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మొందా తుఫాను ప్రభావం సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. నెల్లూరు జిల్లా కావలిలో నేటి తెల్లవారుజాము నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలి పెద్ద చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెట్టడంతో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జలవనరుల శాఖ అధికారులతో కలిసి పెద్ద చెరువులను పరిశీలించారు. వరదను ముంచే అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి వివరించారు. తుఫాను తీరం దాటే సమయంలో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని, ఎగువ ప్రాంతాల నుండి నీరు చెరువుకు చేరే పరిస్థితి ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మొందా తుఫాన్ నేపథ్యంలో కావలిపట్టణం 36వ వార్డు పెంకలు మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పునరావాస కేంద్రాల్లో ఉన్న 70 మంది ప్రజలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి భోజనం పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తుఫాన్ వెళ్లే వరకు ఇక్కడే ఉండాలని వారికి సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే అనంతరం కావలి వైకుంఠపురం మొదటి లైన్లో ఉన్న ముంపు ప్రాంతాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. బాధితులకు నేనున్నాని అని భరోసా ఇచ్చి వారికి అన్ని ఏర్పాట్లు చేయమని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ఏఎంసీ చైర్మన్ పోతిగంటి ఎలక్య, సోమశిల మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, స్థానిక వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవడం, చెరువులన్నీ కూడా పూర్తిగా నిండినందువల్ల ఈ రోజున చెరువుల్లో నుంచి నీళ్లు పోయే క్రమంలో కొన్ని ప్రాంతాలు కూడా మునకకి గురైనటువంటి పరిస్థితులు ఈ రోజున కావలి నియోజకవర్గంలో చూస్తున్నాం. ముఖ్యంగా కావలి మున్సిపల్ పరిధిలో 6 సెంటర్లలో ఈరోజు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఆహారంతో పాటు అన్ని మంచినీటి సౌకర్యాలు, అన్ని ఒక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఏ ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ రోజున కావలి మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలోను, పోలీసు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా బాధ్యతగా తీసుకుని వీళ్ళు ఈరోజు వాళ్ళ ఇళ్లను కూడా వదిలేసి ఈ రోజున పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఆహారం అందించే క్రమంలో అందరూ కూడా పనిచేస్తున్నందుకు కావలి నియోజకవర్గ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విపత్తులు ఎదురైనప్పుడే మనందరం కూడా మనోధైర్యంతో ఉండాలి. విపత్తులు ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలను వదులుకుని పునరావాస కేంద్రాలకు వచ్చినప్పుడు వాళ్ళలో తెలియనటువంటి అభద్రత, భయము అన్నీ కూడా ఏర్పడే టైంలో మన అందరం కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా మన అందరం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా కార్యకర్తలు గుర్తించినందుకు కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవైపున ప్రభుత్వ యంత్రాంగం, రెండో వైపున కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కావాలని పహారా కాస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చింత అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమై పనిచేస్తుంది. శానిటేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ
వాటర్ తరలించేటువంటి క్రమంలో ఎక్కడికక్కడ వాటర్ని కూడా తరలిస్తూ శానిటేషన్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఎక్కడైనా చెట్లు కూలిపోతే వాటిని కూడా ఇమీడియట్లీ రెస్టోర్ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇరిగేషన్ అధికారులు చెరువుకు సంబంధించిన వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని పక్కన పెట్టుకొని రైతులందరినీ పక్కన పెట్టుకొని చెరువులు ఎక్కడైనా డ్యామేజ్ జరగకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. సర్ప్లస్ వేరు నుంచి వాటర్ ఎక్కువ పోని పరిస్థితుల్లో తూములన్నీ కూడా ఎత్తేయండి. వాటర్ కూడా 70% వాటర్ మాత్రమే ట్యాంకుల్లో ఉండేటట్టుగా మిగతా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు, ఇంకా కూడా మనకి మాన్సూన్స్ కానీ ఇతర సైక్లోన్లు కూడా వచ్చినప్పుడు చెరువులు ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా సోమశిల వాటర్ కూడా పుష్కలంగా ఉంది కాబట్టి రైతాంగానికి నీళ్లు అందించే దాంట్లో ఎటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి చెరువులు తెగకుండా చూడాల్సినటువంటి బాధ్యతలో భాగంగా ఈరోజు ఇరిగేషన్ అధికారులు కూడా అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా R&B కానీ పంచాయతీరాజ్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు వారు ఎవరెవరి పరిధిలో వాళ్ళు రోడ్లను డ్యామేజ్ కాకుండా చూసుకోవడంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం నిజంగా ప్రజల కోసం పనిచేస్తుంది. అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి సెక్రటరియట్లో మా నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా లోకేష్ బాబు గారి పర్యవేక్షణలో ఈరోజు నిరంతరం కూడా మమ్మల్ని ఎమ్మెల్యేలని ప్రజలతో ఉండమని, ప్రజలతో కలుస్తూ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పరిష్కరించేదానికి మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి మాకు అన్నీ కూడా భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు అందరినీ కూడా మమ్మల్ని ఎమ్మెల్యేలని ఏ నియోజకవర్గ ప్రాంతాల్లో ఉండే విధంగా ఈరోజు వారు కూడా డైరెక్షన్ ఇస్తున్నారు. గంటకి ఎక్కడైతే వాతావరణం ఎలా ఉండబోతుంది, తుఫాను ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా ఈ రోజున పర్యావరణం సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాళ్ళు తెలియజేస్తూ ఏ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు వస్తాయి ఆ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు చేరవేస్తుంది. ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా ఏ ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈరోజు నిరంతరం కూడా ప్రజలను కాపాడుకుంటుందని, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం అన్ని రకాల సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు నిద్రాహారాలు మారి డ్యూటీలు వేసుకొని వాళ్ళు ఈరోజు రోజుకి 20 గంటల పాటు ఈరోజు నిరంతరం కూడా కావాలని రక్షించుకునేదానికి ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు.